గప్పట్లో మా నాయనకు ఒక మాట ఇచ్చిన, ఈ ఊర్ని బాగా చూసుకుంటానని. గీయాల నా బిడ్డ మాట నమ్మి ఒకళ్ళకిచ్చి లగ్గం చేస్తానని మాట ఇచ్చిన. ఇప్పుడు ఆ మాట తప్పమంటావా? మాట తొక్కలో మాట. మా నాయనకి నేను కూడా చిన్నప్పుడు మాట ఇచ్చిన, 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతా అని. అయినా అవలే. మీరిచ్చిన మాట, పటేలమ్మ ఇచ్చిన మాట రెండు ఒకటేనారా? బాలరాజు నువ్వే నా రారాజు, నువ్వు కాదన్న రోజు నేను చచ్చిపోతా. ఎట్లుందే? ఇందులో నువ్వు సచ్చుడే ఎక్కువ ఉంది, అంత బతుకుడెక్కడుంది? ఈ గనక పెళ్లి కాకపోయి ఉంటే కాకుంటే నీ మొగుడు అదృష్టవంతుడేటోడు. నా కోసం ఒక ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకున్న ఈ క్లాస్ లా నేను పోతా. నేను బుల్లెట్ బండి మీద అట్లా స్టైల్ గా అత్తా అంటే పైన పూలు చల్లుతారంటరా. కానీ గంతలోనే ఓ బాడుకోడు సచ్చినోడు కూడా వచ్చి ముఖం మీద పెండేసిండ్రా. ఓ టిక్ టాక్ తయారైపోతావు, ఇంటికి ఏం చేయవు, ఎప్పుడు చూసినా తిరుగుతూ ఉంటాను. అరే జనం గురించి తెలియాలంటే జనాల్లోనే తిరగలరా బాయ్. ఏమంటావు బాలరాజు? సార్ మీకు నా పేరు ఎట్లా తెలుసు సార్? నేను ఎదవలో బాగా గుర్తుపడతాను. మా అమ్మ లక్ష్మి గుడికి వెళ్ళి రమ్మన్నదే. అయితే నా కాడికి ఎందుకు వచ్చినవరా? నాకు లక్ష్మి అయినా మహాలక్ష్మి అయినా నువ్వే కదనే. ఈడేడ దొరికిందా మీకు? అరే ముద్దు పెట్టి చెప్పినా నీకు అర్థం కాలేదా? నువ్వంటే నాకు ఇష్టం రా, ప్రేమ. చిన్నప్పటి సంది కలిసి తిరిగినాం, ప్రేమ పుట్టిందా? కలిసి చదివినాం, ప్రేమ పుట్టిందా? గప్పుడు పుట్టింది కాలేజీలో అందరి ముందు ముద్దు పెడితే ప్రేమ పుట్టేస్తుందా? పుట్టేసిందే. ఆడి ప్రేమలో నిజాయితీ ఉంది. ఇప్పుడు చెప్పు, ఆడు ఓడిపోతే నేను చచ్చిపోవడం కరెక్టే కదా? ప్రేమిస్తే చచ్చిపోతారా? నిజంగా ప్రేమిస్తే చచ్చిపోతారా?